2025 పెన్ పింటర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? లీలా అబూలేలా. ఇటీవల సుడానీస్ స్కాటిష్ రచయిత్ర అయినటువంటి లీలా అబూలేలా తన ధైర్యమైన మరియు నిజాయితీ గల సాహిత్య స్వరానికి 2025 పెన్ పింటర్ బహుమతిని గెలుచుకున్నారు. ఆమె వలస మరియు సాంస్కృతిక గుర్తింపును అన్వేషిస్తూ ముస్లిం మరియు వలస దృక్పథం నుండి వ్రాస్తున్నది. అబూలేలా అక్టోబర్ 10న బ్రిటిష్ లైబ్రరీలో ఈ బహుమతిని అందుకుంటారు. యుఎస్ఏలో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో ఏ రాష్ట్ర పోలీసులు అత్యధిక పతకాలు గెలుచుకున్నారు? ఉత్తరప్రదేశ్. అమెరికాలోని అలబామాలో జరిగిన 2025 ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడల్లో ఉత్తరప్రదేశ్ పోలీసు క్రీడాకారులు భారతదేశం తరపున అత్యధిక పతకాలు గెలుచుకున్నారు. మొత్తం 63 దేశాలు ఈ టోర్నమెంటులో పాల్గొన్నాయి. భారతదేశం పతకాల జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. అథ్లెటిక్స్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు ఈత వంటి విభాగాల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు 45 స్వర్ణాలు, 34 రజతాలు మరియు 16 కాంస్య పతకాలతో సహా మొత్తం 95 పతకాలను గెలుచుకున్నారు. భారతదేశంలోని మొట్టమొదటి తీర ప్రాంత ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంటు అయిన ఎన్టీపీసీ సింహాద్రి ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. జూలై 8న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనగా ఎన్టీపీసీ సింహాద్రి తన 28వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలోని పరవాడలో జరుపుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి తీర ప్రాంత ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్. యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశం ఏది? బల్గేరియా. ఇటీవల యూరోపియన్ యూనియన్ మంత్రులు బల్గేరియా జనవరి 1, 2026 నుండి యూరోను స్వీకరించడానికి ఆమోదించారు. దీనితో ఇది యూరో జోన్లో 21వ సభ్యదేశంగా మారింది. బల్గేరియా ఐరోపాలో ఉంది. ఇది తూర్పున నల్ల సముద్రంతో సరిహద్దులుగా ఉంది. బాల్కన్ పర్వతాలు దేశం యొక్క మధ్య భాగాన్ని దాటుతాయి. 2027లో జరిగే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనగా ISSF ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. ఇటీవల భారతదేశం అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుండి 2 ప్రధాన షూటింగ్ ఈవెంట్లకు ఆతిథ్య హక్కులను పొందింది. న్యూఢిల్లీలో 2027లో కంబైన్డ్ ISSF ప్రపంచ కప్పు మరియు 2028లో ISSF జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తుంది. ISSF ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. న్యూఢిల్లీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2025లో ISSF జూనియర్ ప్రపంచ కప్పు అనగా రైఫిల్, పిస్టల్ మరియు షాట్ గన్ను కూడా నిర్వహిస్తుంది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ మొదటిసారి ఎక్కడ జరుగుతుంది? ఇండోనేషియా. ఇటీవల ఇండోనేషియాను అక్టోబర్ 19 నుండి 25 వరకు జకార్తాలోని సెనాయన్లో జరగనున్న 2025 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇండోనేషియా లేదా ఏదైనా ఆగ్నేషియా దేశం ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్ను నిర్వహించడం
ఇదే మొదటిసారి. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లు ఏటా జరుగుతాయి. ఇందులో పురుషులు మరియు మహిళల ఈవెంట్లు ఉంటాయి. మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది? అస్సాం. అస్సాం ప్రభుత్వం మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది. బృందాలు తీవ్ర సంఘర్షణ నెలల్లో, ముఖ్యంగా వరి సీజన్లో ఏనుగుల కదలికకు మార్గనిర్దేశం చేయడానికి మరియు పంటలను రక్షించడానికి పనిచేస్తాయి. కర్నాక్ వంతెన పేరును సింధూర్ వంతెనగా ఎక్కడ మార్చారు? ముంబై. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు సింధూర్ వంతెనగా పేరు మార్చబడిన కొత్త తార్నాక్ వంతెనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 10, 2025 ముంబైలో ప్రారంభించారు. బ్రిటిష్ గవర్నర్ అయిన కార్నాకు భారతీయులను అణిచివేసినప్పుడు చరిత్రను తుడిచివేయడానికి కార్నాక్ వంతెన పేరును సింధూరుగా మార్చారు. అష్మిత వెయిట్ లిఫ్టింగ్ లీగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? మోదీనగర్. కేంద్ర క్రీడా మంత్రి ఉత్తరప్రదేశ్లోని మోదీనగర్లో అష్మిత లీగ్ 2025 సీజన్ను ప్రారంభించారు. ఈ సీజన్ 2 రోజుల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్తో ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయ్ చాను అష్మిత వెయిట్ లిఫ్టింగ్ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో ఒకరు. 2025 సంవత్సరానికి చింతా రవీంద్రన్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? శరణ్ కుమార్ లింబాలే. జూలై 2025లో మరాఠీ రచయిత మరియు విమర్శకుడైన శరణ్ కుమార్ లింబాలే చింతా రవీంద్రన్ అవార్డు 2025కి ఎంపికయ్యారు. దీనిని జూలై 26న కేరళలోని కోజికోడ్లోని కేపీ కేశవ మేనన్ హాల్లో ప్రదానం చేస్తారు. ఈ అవార్డు చింతా రవీంద్రన్ స్మారక కార్యక్రమంలో భాగం. అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. దేశీయంగా తయారు చేయబడిన ఏటీఏజిఎస్ భారత సైన్యంలో పాతకాలపు మరియు చిన్న క్యాలిబర్ ఆర్టిలరీ తుపాకులను ఇది భర్తీ చేస్తుంది. ఈ ఏటీఏజిఎస్ అనేది భవిష్యత్తులో లాంగ్ రేంజ్ గైడెడ్ మ్యూనిషన్స్ను ఖచ్చితత్వంతో మరియు లోతైన దాడితో కాల్చగల పెద్ద క్యాలిబర్ తుపాకీ వ్యవస్థ. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద పూణేలోని ల్యాబ్ అయిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించి మరియు అభివృద్ధి చేసింది. బిట్ చాట్ అనే మెసేజింగ్ యాప్ను ఎవరు ప్రారంభించారు? జాక్ డోర్సే. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మరియు బ్లాక్ యొక్క CEO అయిన జాక్ డోర్సే ఆఫ్లైన్ కమ్యూనికేషన్ కోసం రూపొందించిన వికేంద్రీకృత సందేశ అనువర్తనమైన బిట్ చాట్ను ప్రారంభించారు. వైఫై లేదా మొబైల్ డేటాపై ఆధారపడే సాంప్రదాయ అనువర్తనాల మాదిరిగా కాకుండా ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా సమీపంలోని పరికరాలను కనెక్ట్ చేయడానికి బిట్ చాట్ బ్లూటూత్ మెష్ నెట్వర్కింగ్ను ఉపయోగిస్తుంది. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలోని అరుదైన భూ మూలకాలలో భారతదేశంలో ఎంత శాతం ఉంది?
8%. ప్రపంచంలోని అరుదైన ఎర్త్ ఎలిమెంట్ నిల్వలలో భారతదేశం 8% కలిగి ఉంది. ఇది క్రమంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ సరఫరాలో కీలక పాత్ర పోషించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎందుకనగా చైనా ప్రస్తుత ఆధిపత్యం తగ్గుతుందని మంగళవారం విడుదల చేసిన కేర్ ఎడ్జ్ నివేదిక తెలిపింది. చైనా ప్రస్తుతం మైనింగ్ మరియు శుద్ధి రెండింటిలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుండగా 2030 నాటికి మైనింగ్లో దాని అంచనా వాటా 69% నుండి 51%కి మరియు శుద్ధిలో 90% నుండి 76%కి తగ్గుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఇటీవల గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చైనా. 2025 ఎనర్జీ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ నివేదిక ప్రకారం చైనా వివిధ ప్రపంచ క్లీన్ ఎనర్జీ ర్యాంకింగ్స్లో ముఖ్యంగా సౌర మరియు పవన విద్యుత్ సామర్థ్యంలో స్థిరంగా ఉన్నత స్థానంలో ఉంది. పునరుత్పాదక శక్తిలో అమెరికా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ చైనా యొక్క భారీ పెట్టుబడులు మరియు సామర్థ్య సంస్థాపనలు అనేక వర్గాలలో దానిని ముందంజలో ఉంచాయి. ఉగ్రవాద నిధుల ప్రమాదాలపై సమగ్ర నవీకరణ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF. జూలై 2025లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్కులపై సమగ్ర నవీకరణ నివేదికను విడుదల చేసింది. ఉగ్రవాద గ్రూపులు దాడులకు నిధులు సమకూర్చడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయో ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య మండలాల్లో బలహీనమైన నిబంధనలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. నేషనల్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రాజెక్టు యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సముద్ర మరియు తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడం. ఇటీవల భారత నావికాదళం బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో నేషనల్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందంపై సంతకం చేసింది. నేషనల్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రాజెక్టు భారతదేశ సముద్ర మరియు తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నేషనల్ కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ మరియు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఈ NMDA నెట్వర్క్గా అప్గ్రేడ్ చేస్తుంది. బైండ్ పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. ఇటీవల ఉజ్జయిన్లోని బైండ్ పథకం మద్దతుతో కొత్త ఆకాశవాణి కేంద్రం అనగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఏర్పాటు కానుంది. బైండ్ అనగా బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్. ఇది 2023లో ప్రారంభించబడిన కేంద్ర రంగ పథకం. ఈ పథకాన్ని భారత ప్రభుత్వంలోని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ప్రసార భారతికి ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రాక్టీషనర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ఎక్స్చేంజింగ్ అండ్ రీసోర్సెస్ నెట్వర్క్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB. ఇటీవల ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన ఇన్స్పైర్ హెల్త్ సిస్టమ్స్ ఫోరంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రాక్టీషనర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండ్ రీసోర్సెస్ నెట్వర్క్ను ప్రారంభించింది.
ఈ ప్రారంభోత్సవానికి ఏడిబి అధ్యక్షుడు అయిన మసాటో కందా నాయకత్వం వహించారు. భారతీయ రైతుల కోసం అగ్రికల్చరల్ మానిటరింగ్ అండ్ ఈవెంట్ డిటెక్షన్ ఏపీఐని ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్. భారతదేశం అంతటా పంట మరియు క్షేత్ర కార్యకలాపాల డేటాను అందించడానికి గూగుల్ ఇటీవల వ్యవసాయ పర్యవేక్షణ మరియు ఈవెంట్ డిటెక్షన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను ప్రారంభించింది. ఈ ఏఎంఈడి ఏపీఐ అనేది పంటలను పర్యవేక్షించడానికి మరియు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సంఘటనలను గుర్తించడానికి రూపొందించబడిన ఓపెన్ సోర్స్ కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనం. ఇది పంట రకం, పంట సీజన్, క్షేత్ర పరిమాణం మరియు గత 3 సంవత్సరాల వ్యవసాయ కార్యకలాపాలపై డేటాను అందిస్తుంది. సైబర్ సెక్యూరిటీలో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామును ప్రారంభించడానికి బిట్స్ పిలానీతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ. సైబర్ భద్రతలో వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బిట్స్ పిలానీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పెరుగుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగం మరియు పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన సైబర్ భద్రతా నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం దీని యొక్క లక్ష్యం. రైలు భద్రతను పెంపొందించడానికి ఏఐ ఆధారిత మిషన్ విజన్ ఇన్ఫెక్షన్ సిస్టమ్లను వ్యవస్థాపించడానికి భారత రైల్వేలు ఏ సంస్థతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? డిఎఫ్సిసిఐఎల్. ఏఐ ఆధారిత మిషన్ విజన్ ఇన్ఫెక్షన్ సిస్టమ్స్ను అమలు చేయడానికి ఇండియన్ రైల్వేస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైలు భద్రతను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. తాలాష్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? గిరిజన విద్యార్థుల కోసం జాతీయ విద్యా సంఘం. ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లోని గిరిజన విద్యార్థుల కోసం తాలాష్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. తాలాష్ అనగా గిరిజన యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ మరియు సెల్ఫ్ ఎస్టీమ్ హబ్. ఇది భారతదేశంలో గిరిజన విద్యార్థులు విద్య మరియు వ్యక్తిగత వృద్ధిపై దృష్టి సారించిన మొట్టమొదటి జాతీయ స్థాయి కార్యక్రమం. జూలై 2025లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్రోగ్రామును ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ జూలై 2025లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్రోగ్రాం కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలపై దృష్టి పెడుతుంది.